మరో బ్రేకింగ్ న్యూస్ చూసిన ఉమ్మడి జిల్లాల వారీగా 10 మంది ఇన్ఛార్జీలను నియమించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జిల్లా ఇన్ఛార్జీలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో పాల్గొన్న మీనాక్షి నటరాజన్ వారికి విధి విధానాలని ప్రకటించారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం ఉంటుందని, వెంటనే రంగంలోకి దిగాలని ఇన్ఛార్జీలకు సూచించారు. ఉమ్మడి జిల్లాల వారీగా 10 మంది ఇన్ఛార్జీలను నియమించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, 10 మంది కొత్త ఇన్ఛార్జీలు నియమించారు. సో ఇన్ఛార్జీల రోల్ ఎట్లా ఉండబోతుంది? వాళ్ళు ఎప్పటి నుంచి యాక్టివ్ కాబోతున్నారు? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికైతే పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీనాక్షి నటరాజన్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ని పెట్టి ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్లను, కోఆర్డినేటర్లను, అబ్జర్వర్లను, కో అబ్జర్వర్లను కూడా నియమిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజుల క్రితం మనం చూసుకుంటే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా ఒక్కొక్క వైస్ ప్రెసిడెంట్ని కూడా ఇన్ఛార్జ్గా నియమించారు. అందులో భాగంగా రీసెంట్ డేస్లో మొత్తం 22 మందితో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ల లిస్ట్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో 17 మందిని 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా వాళ్ళని ఇన్ఛార్జీలుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ప్రస్తుతం 10 ఉమ్మడి జిల్లాలకు కూడా ఇన్ఛార్జీలను ప్రకటించారు. వెంటనే అమల్లోకి కూడా వస్తుంది. వెంటనే పార్టీ పనులు ప్రారంభించాలి అంటూ కూడా వితిన్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో పనిచేయాలి అంటూ కూడా దీనిపైన ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో వాటిని ఇష్యూ చేశారు. అయితే ఇందులో భాగంగా దీనికి సంబంధించి ఈరోజు ఉదయం కూడా మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఇక మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకి కూడా ఇన్ఛార్జీలను వేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మరికొద్ది రోజులు యాక్చువల్లీ ఇప్పటికే టీపీసీసీ కమిటీ ఏర్పాటు కూర్పు అనేది కాస్త ఆలస్యం అవుతుంది అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున జంబో ప్యాక్ ఉంటుంది అని భావించినప్పటికీ కూడా మినీ ప్యాక్ని రిలీజ్ చేశారు. అందులో 69 మంది జనరల్ సెక్రటరీలు, 22 మంది వైస్ ప్రెసిడెంట్లను కూడా అలాట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇంకా చాలా వరకు జిల్లాల వారీగా కమిటీల నిర్మాణం అనేది ఆలస్యం అవుతుంది. అటు మార్కెట్ కమిటీలు కానివ్వండి, టెంపుల్ కమిటీలు కానివ్వండి, సేమ్ టైం మరికొద్ది రోజుల్లో మొత్తం డీసీసీలను కూడా మార్చి కొత్త వారిని ప్రకటించనున్నారు. ఇలా అనేక అంశాలపైన కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయి. ఇందులో భాగంగా రీసెంట్గా మల్లికార్జున ఖర్గే ఎప్పుడైతే గాంధీ భవన్ వేదికగా పెద్ద ఎత్తున పిఎస్సి మీటింగ్, ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ అనంతరం కార్యకర్తలతో సభలో మాట్లాడినటువంటి సమయంలో కూడా వీలైనంత త్వరగా కమిటీలను ఏర్పాటు చేస్తాము, కమిటీ మెంబర్స్ని అనౌన్స్ చేస్తామంటూ కూడా చెప్పారు. ఇందులో భాగంగానే అసలు ఏ జిల్లాల, ఉమ్మడి జిల్లాల నుంచి ఎవరెవరిని తీసుకోవాలి, దీనికి సంబంధించి మొత్తం 10 మంది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఒక్కసారి రాజేష్ ఇన్ఛార్జీలు ఎవరు అనేది చూస్తే మొదటిగా వంశీచంద్ర రెడ్డి ప్రస్తుతం సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నారు, ఏఐసీసీలో ఉన్నారు, అండ్ సేమ్ టైం పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. వంశీచంద్ర రెడ్డిని ఖమ్మం డిస్టిక్కి ఇన్ఛార్జ్గా వేశారు. ఇక ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ని ప్రస్తుతం నల్గొండ డిస్టిక్ ఇన్ఛార్జ్గా కూడా అలాట్ చేశారు. ఇక రీసెంట్గా మంత్రిగా క్యాబినెట్లో అవకాశం దక్కినటువంటి ఈ అడ్లూరి లక్ష్మణ్ కూడా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ని ఇటు వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్గా కూడా వేసినటువంటి పరిస్థితి. ఇక పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ని ఇటు మెదక్ సంబంధించి ఇన్ఛార్జ్గా కూడా వేశారు. ఇక సేమ్ టైం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డిని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా సఫ్లింగ్స్ అనేవి అయ్యావో. పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఉన్నారు. అయితే ఏ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళకు ఇన్ఛార్జీలుగా వేయకుండా పక్క జిల్లాకు వేశారు. ఇందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు పొన్నం ప్రభాకర్ని వేసి సేమ్ టైం సంగారెడ్డి, మెదక్ అక్కడ అంతా కూడా పట్టు ఉన్నటువంటి జగ్గారెడ్డినేమో హైదరాబాద్ ఇన్ఛార్జ్గా కూడా వేసినటువంటి పరిస్థితి. ఇక జట్టి కుసుమకుమార్ ప్రస్తుతం పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా ఉన్నారు. జట్టి కుసుమకుమార్ని ఇటు మహబూబ్ నగర్ జిల్లాకి ఇన్ఛార్జ్గా వేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఎంపీ అనిల్, రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా వేశారు. ఇక ఎమ్మెల్సీ రీసెంట్గా
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకోబడినటువంటి అద్దంకి దయాకర్ని కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జిగా వేశారు. సేమ్ టైం అజ్మద్ హుస్సేన్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఉన్నటువంటి అజ్మద్ హుస్సేన్ని నిజామాబాద్ డిస్టిక్ కూడా వేసినటువంటి పరిస్థితి. ఇక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి శివసేన రెడ్డిని రంగారెడ్డి జిల్లాకి కూడా ఇన్ఛార్జిగా వేసినటువంటి పరిస్థితి. ఇక మొత్తానికైతే 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇక వెంటనే వీళ్ళకి సంబంధించినటువంటి విధి విధాలను కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం రానున్నటువంటి స్థానిక ఎన్నికలే ధ్యేయంగా పనిచేయాలి, ప్రతి ఒక్కరు కూడా మరింత కృషి చేయాలి. అండ్ మోరోవర్ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా కమిటీ ముందుకి కానివ్వండి, ఇన్ఛార్జీల ముందుకు తీసుకొని వచ్చి వీళ్ళన్నంత త్వరగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్తే ఓవరాల్గా రిపోర్ట్ని బేస్ చేసుకొని అక్కడ కమిటీలను కూడా అనౌన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ హేమ. అది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొత్తం 10 మంది కొత్త ఇన్ఛార్జీలు నియమించారు. అంటే ఇన్ఛార్జీలు అంటే ఇప్పటిదాకా ఒక జిల్లా చూసేవాళ్ళు మళ్ళీ ఇంకొక వేరే జిల్లాలకి బాధ్యతల్ని అప్పగించేశారు. షిఫ్లింగ్స్ జరిగినాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీపీసీసీ ముందుకెళ్తుందని, సో దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటూ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.